జయ గురుదేవ దత్త దత్తాత్రేయాయ నమ వాగీశ్వర్యే నమ బాలా త్రిపురసుందరి దేవతాయ నమ జగన్మాతాయ నమ గురుపాదికేభ్యో నమో నమ దక్షిణామూర్తయే నమ. ఈ ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే నుండి ధనుస్సు రాశి వారు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మే నుండి గురుడు వృషభ సంచారం చేస్తుంటాడు. కానీ ఈ ధనుసు రాశి వారికి సహజంగా షష్ఠ స్థితిలో ఉన్నారు. ఇక్కడ గురుడు లగ్నాధర్ష అంటే ఏంటి, ఒక రకమైన యుగదాగి ఉందనుకోవాలి. మే లోపూరికి బాగుందని చెప్పచ్చు. ఇందావరకు ఎంతరికేమో మే తర్వాతనే బాగుంది. ఇప్పుడు నుండి ఇక్కడ అంతా కూడా మే లోపలే బాగుంటుంది. ఇంకా మే తర్వాత ధనుసు రాశి వారికి పెద్ద అనుకూలంగా లేదని చెప్పాలి. అయితే శని తృతీయ స్థితిలో ఉండటం వల్ల ఎక్కువ విచిత్రమైనటువంటి ఆలోచనలు, పెద్ద పెద్ద సమస్యలు ఏర్పాటు చేయడం, వీళ్ళే కొంత ఫార్మింగ్ చేయడం, అంటే కొంత సమస్యలను వీళ్ళు ఏర్పాటు చేయడం, దాని ద్వారా వీళ్ళు ఆదాయం పొందడం బాగుంటుంది. ధనుస్సు రాశి వారు విచిత్రం ఏంటంటే, ధనుస్సు రాశి వారికి విద్య పట్ల కానీ ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే వాళ్ళు తెలుసుకున్నట్టు విధానంగా ఎవరు తెలుసుకోలేరు. అంత విశేషంగా తెలుసుకోవాలి. వీళ్ళకి అన్ని ఆలోచనలు ఉంటాయి. వీళ్ళకి వచ్చే మంచి మంచి ప్రణాళికబద్ధమైన ఆలోచనలు బాగుంటాయి. వీళ్ళు అందుకనే ధనుసు రాశి వారు కూడా చాలా మహానుభావులు ఉంటారు. ఎక్కువ పర్సెంట్ గొప్ప గొప్ప జ్యోతిష్యులు, గొప్ప గొప్ప టీచర్లు, గొప్ప గొప్ప ప్రిన్సిపల్స్, పెద్ద పెద్ద పోస్టులో ఉంటారు అన్నమాట ధనుసు రాశి వారు. ఎప్పుడు విద్యాపరమైనటువంటి అభివృద్ధి బాగుంటుంది. ఎక్కువ విద్యాశాఖలను వీళ్ళు చూస్తుంటారు అన్నమాట. విద్యా వ్యవస్థలు వీళ్ళు పోస్టింగ్లు ఉంటాయి, అక్కడే ఉంటాయి. వీళ్ళు టీచర్గా లెక్చర్గా పనిచేస్తుంటారు. వీళ్ళు ధనుసు రాశి వారికి వాళ్ళ అన్నమాట జరగడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. తన స్థితి బాగుంటుంది ధనుసు రాశి వారికి. అలాంటిది ధనుసు బాగుంది. అయితే వాళ్ళ కుటుంబం పట్ల ధనుసు రాశి కుటుంబం చాలా పేదరికంతో ఉండవచ్చు. వాళ్ళ కుటుంబం అంటే ఆడపిల్ల అయితే అమ్మ నాన్న కుటుంబం కొంచెం పేదరికంతో ఉండవచ్చు. వివాహం అయిన తర్వాత కొంచెం అభివృద్ధి బాగుండవచ్చు. అలా కూడా జరుగుతుండేది. కనుక సోదరులు మంచి తెలివిలై, దాన్ని తెలియదారంటే బాగా తెలియదాలని కాదు, జీవన ప్రయాణానికి సరిపడే ఆలోచనలో ఉంటుంటారు. కానీ సుఖం మాత్రం వీళ్ళకి ధనుసు రాశి వారికి చతుర్థాధిపతి గురుడు అవడం వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా మోక్షం గురించి ఆలోచన, ఏం చేస్తే మన తరిస్తారు, అందరూ మహానుభావులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళ ఆలోచన విధానం వేరువేరుగా ఉంటుంది. ధనుసు రాశి ఎక్కువ ధనుసు రాశి సంసార జీవితాల్లో భార్యతో పెద్దగా సుఖపడుతుంటారు. వీళ్ళు ఎక్కువ సంసారం వదిలేసి వెళ్ళిపోతుంటారు అన్నమాట. అంటే వీళ్ళు ఒంటరిగా జీవితాన్ని వీళ్ళు బాగా కోపంగా ఉంటుంది అన్నమాట. ముక్కోపం భయంకరంగా ఉంటుంది ధనుసు రాశి వారు. వాళ్ళకుంటే తీవ్రత విధానం వేరే ఉంటుంది. వీళ్ళు ఎవరితోనూ కంపేర్ చేసుకోరన్నమాట. వాళ్ళు పండితులే ఉండడం వల్ల వాళ్ళు చెప్పింది జరగాలని ఆశతో ఉంటారన్నమాట. వాళ్ళ ముందు ఇంకో ఎదుటి వ్యక్తి నెగ్గనేరన్నమాట. ధనుసు రాశికి ఉన్న ప్రభావం అది. అయితే పంచమ స్థితి కుదిరవడం వల్ల ఆలోచన కూడా మూర్ఖంగా మొండిగా ఉంటుంది వీళ్ళకి. అంటే వీళ్ళు చాలా కమాండ్ చేస్తారు, ఆర్డర్ ఇస్తారు, అందరినీ ఆర్డర్ ఇస్తారు. ఇంకంతే. వాళ్ళ సంతానాన్ని బెదిరిస్తారన్నమాట. కొడుతుంటారు, అరుస్తుంటారు, కేకలేస్తుంటారు. చాలా విచిత్రమైన ధోరణితో ఉంటుందన్నమాట ధనుసు రాశి వాళ్ళ ప్రభావం. వాళ్ళ దగ్గర మనం ఒక క్షణం కూడా ఎక్కువసేపు ఉండాలా అంటే భయం వేస్తుంటుంది అన్నమాట. అలానే షష్ఠ స్థితి శుక్రుడు అవడం వల్ల భార్య కూడా లోపల భర్తను తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. బయటికి తిట్టలేక భర్త. నేను కొంతమంది చాలా ధనుసు రాశి వారి భార్యలు ఉండరు. భార్య ఉన్నా దూరం అయిపోయి ఉంటారు, లేదా సంసారం సరిగ్గా నడవదు. ఇది సమస్యాత్మక జీవితం ఉంటుందని తెలుసుకోవచ్చు. తర్వాత అలానే సప్తమ స్థితి బుధుడు అవడం వల్ల ఈ మీద తన ఆలోచనకి భార్య ఆలోచనకి సెట్ కాకపోవడం వల్ల కూడా అనేక ప్రాబ్లమ్స్ తయారు చేసుకుంటుంటారు. తర్వాత ధనుసు రాశి తల్లిని ఎప్పుడు నిందించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. తల్లి పట్ల అగౌరవం ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే తల్లిని కూడా పెద్దగా ఫోకస్ చేయలేరు. కరెక్ట్ కాదు, ఇది రైట్గా ఇది అని ఒక ఖండిస్తుంటారు అన్నమాట. సహజమైన తల్లి అష్టమ స్థితి రావడానికి చాలా ప్రభావితం ఉంటుంది. అది ధనుసు రాశి వాళ్ళ తల్లిని కూడా మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. తండ్రి విషయంలో మాత్రం తండ్రి చాలా ఉన్నత స్థితిలో ఉండడము, చాలా గొప్ప పెద్ద పెద్ద పోస్టులో ఉండడం, ప్రభుత్వ సంబంధ ఉద్యోగాలు చేయడం, లేదా మంచి మంచి క్యారియర్స్లో మంచి మంచి పోస్టులో జాబ్ చేయడం, అలా తండ్రి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తండ్రికి బలంగా ఉంటాయి. అది కూడా రవి బలంగా ఉన్న వాళ్ళకి మనం నిర్ధారణ చేసుకోవాలి. అయితే ధనుసు రాశి వారికి లాభస్థితి వచ్చేసరికి కన్య అయ్యేసరికి వీళ్ళు చేసే కేసులన్నీ కూడా, చేసే పనులన్నీ కూడా ఎక్కువ సమస్యాత్మక రోగ సంబంధం కేసులే వీళ్ళు డీల్ చేస్తుంటారు అన్నమాట. ఏదో ఒక ప్రాబ్లం ఉన్న వాటిని వీళ్ళు సాల్వ్ చేస్తుంటారు అన్నమాట. దాని ద్వారా వచ్చే ధనాన్ని వీళ్ళు పొందుతూ ఉంటారు. వీళ్ళకి కూడా అలానే ఉంటుందని తెలుసుకోవచ్చు. అంటే ఎక్కువ వృత్తులన్నీ వీళ్ళకి అవే ఉంటాయి. ఏ రోగం కోసం వాళ్ళకి పూజ చేసేయడం, లేదా సమస్యగా ఉండడము, లేదంటే వేరే వేరే సమస్యలన్నీ వీళ్ళు సాల్వ్ చేయడం, అలాంటి సంబంధమైన వృత్తులన్నీ ఉంటుంటాయి వీళ్ళకి ధనుసు రాశి వారికి. అయితే ధనుసు రాశి వారికి లాభం వచ్చేసరికి
చాలా సమంగా ఉండడం, అందరికన్నా రూపాయి ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. తనకే ఎక్కువ గౌరవిస్తుంటారు అనమాట. తన ఖర్చు వచ్చేది మాత్రం చెప్పుకోలేని సమస్యలని ఖర్చు పెడుతుంటారట. అంటే ధనం ఎలా ఖర్చు పెడతారో చెప్పుకోలేని సమస్యలకి. అంటే పిల్లవాడికి ధనం ఇలా ఖర్చు పెట్టాల్సింది, ఆ సమస్య వచ్చింది, ఈ సమస్య, ఏదో తెలియని వింత వింత సమస్యలతో ధనాన్ని ఖర్చు పెడుతున్నారు. అలా జరుగుతుంటుంది ధనుసు రాశి వారికి. కనుక ధనుసు రాశి వాళ్ళు ఎప్పుడు కూడా జాగ్రత్త పడాల్సింది, కుజుడిని జపం చేసుకుంటూ ఉంటే అన్నీ అనుకూలంగా మారితే జీవితం బాగుంటుంది.